అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఎంతో ఎక్సైటింగ్ తో స్టార్ట్ అయినటువంటి క్వాలిఫైర్ 1 మ్యాచ్ లో మాత్రం కేకేఆర్ టీం అద్భుతంగా ఎస్ఆర్ఎస్ టీం ని డామినేషన్ చేసి మ్యాచ్ లో ఘన విజయాన్ని సాధించారు. రియలీ ఈ మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు ఈ మ్యాచ్ అయితే వన్ ఆఫ్ ది ఎక్సైటింగ్ థ్రిల్లర్ గా ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు అయితే ఎక్స్పెక్ట్ చేశారు. కానీ కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది. కేకేఆర్ టీం ఈ మ్యాచ్ ని వన్ సైడెడ్ గా గెలిచారు. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ వచ్చినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ టీం 159 రన్స్ కి ఆల్అౌట్ అయిపోయారు. వాళ్ళ మైండ్ సెట్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకొని బిగ్ టోటల్ ని పుట్అప్ చేద్దామని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ కట్ చేస్తే సీన్ రివర్స్ అయిపోయింది. వాళ్ళకైతే ఏమాత్రం అదృష్టం కూడా ఈ మ్యాచ్ లో కలిసి రాలేదని చెప్పుకోవచ్చు. వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు ఎర్లీగా అవుట్ అయిపోవడం, ట్రావిస్ హెడ్ మరొకసారి క్లీన్ బౌల్డ్ 0కి అవుట్ కావడంతో ఎస్ఆర్ఎస్ టీం పీకల్లోతో కష్టాల్లోకి మునిగిపోయింది. ఎస్ఆర్ఎస్ టీం బ్యాటింగ్ లైనప్ లో రాహుల్ త్రిపాఠియా 35 బాల్స్ లో 55 రన్స్ చేసి అదరగొట్టాడు. క్లాసెన్ కూడా 21 బాల్స్ లో 32 రన్స్ చేసి పర్వాలేదనిపించాడు. 130కి ఆల్అౌట్ అయిపోతుంది అనుకున్న ఎస్ఆర్ఎస్ టీం ని 24 బంతుల్లో 30 పరుగులు చేసి ప్యాట్ కమిన్స్ 159 రన్స్ దాకా తీసుకెళ్లాడు. పడుతూ లేస్తూ కెరటన్ లా ఈ మ్యాచ్ లో ఎస్ఆర్ఎస్ టీం 159 రన్స్ అయితే చేసింది. ఇంకా 159 రన్స్ ని చేసి చేయడానికి బరిలోకి దిగినటువంటి కేకేఆర్ టీం మాత్రం అద్భుతంగా ఆడారు. వాళ్ళ బ్యాటర్స్ మొత్తం మ్యాచ్ ని వన్ సైడ్ చేసి పడేశారు. 13 ఓవర్స్ లోనే మ్యాచ్ ని అయితే కంప్లీట్ చేసేశారు. వాళ్ళ బ్యాటింగ్ లైనప్ లో శ్రేయస్ అయ్యర్ అండ్ వెంకటేష్ అయ్యర్ మాత్రం వేరే లెవెల్ బ్యాటింగ్ అనే చెప్పుకోవచ్చు. ఈ ఇద్దరు బ్యాటర్స్ అయితే ఎస్ఆర్ఎస్ బౌలర్స్ ని ఉతికారేశారు. ఎక్కడ కూడా వీళ్ళిద్దరు ఛాన్సెస్ అయితే ఇవ్వలేదు. అద్భుతంగా ఎస్ఆర్ఎస్ టీం ని డామినేషన్ చేసి ఈ మ్యాచ్ లో విజయాల్లో కీలక పాత్రను పోషించారు. వెంకటేష్ అయ్యర్ ఈ మ్యాచ్ లో 28 బాల్స్ లో 51 రన్స్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్ లో 24 బాల్స్ లో 58 రన్స్ చేసి యాజ్ ఎ కెప్టెన్ గా దుమ్ము లేపాడనే చెప్పుకోవచ్చు. బట్ ఈ మ్యాచ్ ని కేకేఆర్ వైపు తిప్పింది మాత్రం మిచెల్ స్టార్క్ అనే చెప్పుకోవచ్చు. తను 4 ఓవర్స్ బౌలింగ్ చేసి 34 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. ఇనిషియల్ గా తను అద్భుతంగా బౌలింగ్ చేసి కేకేఆర్ టీం ని ఈ మ్యాచ్ లో అప్పర్ హ్యాండ్ ఉండేలా చూసుకున్నాడు. బట్ ఎస్ఆర్ఎస్ టీం మాత్రం ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో ఈ మ్యాచ్ లో అడుగు పెట్టి బోల్తా కొట్టారనే చెప్పుకోవచ్చు. కొంచెం వాళ్ళ ఫీల్డింగ్ కూడా ఈ మ్యాచ్ లో కొంచెం ఆర్డినరీగానే ఉండింది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ బౌలింగ్ కూడా అంత మంచిగా చేయలేదు. బ్యాటింగ్ లో కూడా రాహుల్ త్రిపాఠియా క్లాసెన్ తప్ప అందరూ చేతులు ఎత్తేశారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇటువైపు కేకేఆర్ టీం మాత్రం అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చేసి ఐపీఎల్ 2024 లో ఫస్ట్ ఫైనలిస్ట్ గా అయితే నిలిచింది. కేకేఆర్ టీం ఎంటైర్ డిపార్ట్మెంట్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఆడారు ఈ మ్యాచ్ లో. వాళ్ళ డే అనే చెప్పుకోవచ్చు కేకేఆర్ టీం కి ఈ మ్యాచ్ లో. బట్ నాకైతే ఇక్కడ ఈ మ్యాచ్ లో టాస్ కొంచెం ఇంపాక్ట్ చూపించిందేమో అనిపిస్తుంది. మరి ఈ మ్యాచ్ లో మీకు ఎస్ఆర్ఎస్ టీం ఎక్కడ వెనుకబడిపోయింది అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.